హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల యొక్క ముఖ్యమైన అంశాలైతే మనము ఈరోజు చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మొదటగా ఏపీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి అంటూ ఒక అప్డేట్ ఉందండి. నెక్స్ట్ పోలీస్ ఈవెంట్స్కి టైం పెంచాలి అంటూ అప్డేట్ ఉంది. ఏపీ కరెంట్ ఆఫీస్లో ఏపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. వాటి గురించి చూద్దాము. ఇక 4 ఏళ్లలో డిగ్రీ ప్లస్ బీఈడి కంప్లీట్ చేసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని అయితే మరి ఏర్పాటు చేశారు. వీటన్నిటికి సంబంధించిన వివరాలు మనము చూద్దాము. సో గైస్, మరి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఏపీపీఎస్సి Group-2 టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. మన యాప్లో ఉంది. ఒకసారి డెమో టెస్టులు రాసి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎన్ని బుక్స్ చదివినా కూడా, ఎన్ని క్లాసెస్ విన్నా కూడా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. మొత్తం 50,000 ప్రశ్నల నిధితో చాప్టర్ల వారీగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాము. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ప్లేస్టోర్ నుంచి ఆర్కే ట్యూటోరియల్ అని డౌన్లోడ్ చేయొచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. ఓకే, మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లేస్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ Group-2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే ఎస్ఐ మెయిన్స్కు 3 వారాలేనా? 2 నెలల సమయము ఇవ్వకుంటే డీజీపీ ఆఫీస్ ముట్టడి, నిరుద్యోగ జేఏసీ హెచ్చరిక అంటూ ఇక్కడ తెలుస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీలో వైసీపీ ప్రభుత్వము అనాలోచిత చర్యలు తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఏటా 6,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటిచ్చి 4 ఏళ్లుగా ఆ ఊసే మరిచారని, చివరి ఏడాదిలో ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించిన నియామకంలోనూ గందరగోళము సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి మార్చిలో శారీరక సామర్థ్య దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేయాల్సి ఉండగా ఆగస్టు చివరి వారంలో ప్రారంభిస్తారని, ఇక సెప్టెంబర్ 24లో ముగుస్తుండగా ప్రధాన పరీక్షలు 14-15వ తేదీ అక్టోబర్లో నిర్వహిస్తామని ప్రకటించడము అభ్యర్థులకు అన్యాయమే అవుతుందని, మరి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఏమాత్రం టైం ఉండదు అని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో మరి ఎగ్జామ్ టైం అనేది పెంచాలి, ఎగ్జామ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మరి నిరుద్యోగ జేఏసీ అయితే హెచ్చరించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో మరి న్యాయం చేయాలి అంటూ కూడా అభ్యర్థులు ఆవేదన అయితే వ్యక్తం చేయడాన్ని అయితే చూడవచ్చు. ఓకేనా, మరి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ గారు గుర్తు చేస్తున్నారు మరి ప్రభుత్వానికి కనీసం 2 నెలల సమయం ఇవ్వకుంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే 6,100 కానిస్టేబుల్ పోస్టులపై న్యాయపరమైన చిక్కులు పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపట్లేదని కూడా అభ్యర్థులు వాపోతున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 40 లక్షల మంది నిరీక్షణ, ఏపీ నిరుద్యోగ జేఏసీ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి పెంపునకు 40 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన చేశారు. ఏపీపీఎస్సీ, ఏపీ DSC ఉద్యోగ వయోపరిమితిని 47 ఏళ్లకు జనరల్ అభ్యర్థులకు పెంచే ప్రకటనలు చేయాలని డిమాండ్ చేశారు. యాక్చువల్గా 42 సంవత్సరాలనే ఉండేది, మరి ఇటీవల 2 సంవత్సరాలు పెంచుతూ జీవో తీసుకొచ్చారండి. అంటే 42
ప్లస్ 2 44 మాత్రమే ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఉంది. దాన్ని 47కు పెంచాలి అంటూ డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ లేక చాలా రోజులు అవుతుంది. ప్రతి సచివాలయానికి డిజిటల్ లైబ్రరీ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఈ నెల 5వ తేదీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకునే అదే రోజున మెగా డిఎస్సి ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 6,500 పోలీస్ శాఖ ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారని, ఆ లెక్కన ఇప్పటి వరకు 26,000 పోస్టుల పోలీసు ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వాల్సి ఉందని, మరి అన్నీ మర్చిపోయారని చెప్పేసి ఇక్కడైతే ప్రభుత్వానికి గుర్తు చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 4 ఏళ్లలోనే డిగ్రీ ప్లస్ బీఈడి, 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులు ఐఐటి, సియు, ఎన్ఐటి వంటి 42 విద్యాసంస్థల్లో అందుబాటులోకి. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ సంస్కృత వర్సిటీలో ఆఫర్. ప్రవేశాలకు త్వరలో కౌన్సిలింగ్. సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇప్పుడు బోధనా రంగంలోనే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల బీఈడి కోర్సు స్థానంలో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడి, బీఏ బీఈడి కోర్సులను దేశంలో 42 ఐఐటీలు, ఐఏఎస్సీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు అయితే ప్రారంభించాయి. అంటే ఇకపైన డిగ్రీతో పాటుగా మనం బీఈడి కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది. అంటే డిగ్రీ 3 సంవత్సరాలు, 1 సంవత్సరంలోనే బీఈడి కంప్లీట్ చేసుకునేటువంటి వెసులుబాటుని అయితే కల్పిస్తున్నారు. అతి త్వరలోనే దీనికి నోటిఫికేషన్ విడుదల చేసి మరి మన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా, ఓపెన్ యూనివర్సిటీలో కూడా దీన్ని అయితే ప్రవేశపెట్టనున్నట్లుగా ప్రకటించారండి. సో చూద్దాం. ఓకేనా, చాలా అంటే చాలా మంచి అవకాశము, దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ బీఈడితో ఉన్నత అవకాశాలు. సో ఎన్టీఏ నిర్వహించిన ఎన్సెట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం పొందిన వారు 3 ఏళ్ల తర్వాత 4వ ఏడాది చదవడం ఇష్టం లేకపోతే కోర్సు నుంచి బయటకు వచ్చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికి 3 ఏళ్ల డిగ్రీ పట్టాన్ని అందిస్తారు. 4 ఏళ్ల కోర్సు పూర్తి చేస్తే పీజీ కోర్సులు కూడా చదువుకోవచ్చు అంటూ ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కూడా. నెక్స్ట్, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలు కొనసాగించిన సిపిఎం సమరబేరి అంటూ ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలి అంటూ సిపిఎం నిరుద్యోగ అభ్యర్థుల తరపున మరి భారీ ర్యాలీ నిర్వహించడాన్ని అయితే చూడవచ్చండి. నెక్స్ట్ అప్డేటు, నిరుద్యోగులను మోసగిస్తున్న ప్రభుత్వాలు అంటూ మరి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి, నిరుద్యోగ భృతి చెల్లించాలి అని చెప్పేసి గఫూర్ గారు అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని హెచ్చరించడం అయితే జరిగిందండి. ఓకేనా. సో కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ఖాళీలు ఉన్నాయి, వాటన్నిటిని భర్తీ చేయాలని కూడా ఇక్కడ కోరడం అయితే జరిగింది. సో గైస్, ఒక ముఖ్యమైన నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అయినటువంటి ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ సౌధ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. జెన్కోలో అండి, ఏపీ జెన్కోలో మరి కాంట్రాక్ట్ బేసిస్లో 26 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎంఎస్సి విత్ ఫస్ట్ క్లాస్, ఎంఎస్సి కెమిస్ట్రీ విత్ ఫస్ట్ క్లాస్లో ఉండాలి. సో ఓకేనా. సో వెదర్ సిజిపిఆర్, ఓజీపీఏ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, కానీ ఫస్ట్ క్లాస్లో అయితే ఉండాలి. మినిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అండి, 18 to 35 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు పిహెచ్ అభ్యర్థులకు. మరి 25,000 శాలరీ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్, ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అండి. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో మరి మార్కుల ఆధారంగా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్స్ లొకేటెడ్ ఇన్ ఇబ్రహీంపట్నం, కృష్ణా డిస్టిక్, వివి రెడ్డి నగర్, వైఎస్ఆర్ కడప, సో నేలటూర్, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, కోరల్ మైన్స్, ఎంసిఎల్ కోల్ మైన్స్, టీచర్ తాల్చేర్ ఒడిషా, ఎస్ఎస్సిఎల్ కోల్ మైన్స్, ఎల్లందు మనుగూరు తెలంగాణలో కూడా ఉందండి. ఇది అంటే తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి 1 year అండి, తర్వాత ఎక్స్టెండ్ చేస్తామంటూ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. విచ్ మే బీ ఫర్దర్ ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్ అంటూ ఇక్కడ తెలియజేశారు. ఓకేనా. అప్లై చేసుకోవడానికి మరి 100 రూపాయల ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ అ బాండ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అంటూ ఇక్కడ తెలియజేశారండి, సెలెక్ట్ అయిన వారు. ఓకేనా. సో ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి.
సో 1వ తారీఖే స్టార్ట్ అయిపోయింది. 21వ తారీఖు లాస్ట్ డేట్ అండి ఈ మంత్. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో అప్లై లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మీకు కనుక ఎంఎస్సి కెమిస్ట్రీ కనుక ఉంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటుంది కూడా. ఇక్కడ అప్లై అవ్వని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినా మనకి ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. డైరెక్ట్ పోర్టల్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకే. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.